నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మహానాడు ముగింపు వేదికపై నుండి సీఎం చంద్రబాబు ఉద్వేగభరిత ప్రసంగం. పార్టీలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చారిత్రాత్మక ప్రకటన. మహానాడులో టీడీపీ నేతల భాష అపహాస్యంగా ఉందన్న మాజీ మంత్రి రోజా. ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అంటూ ఫైర్. ఆక్వా రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉండిలో వైసీపీ నాయకుల నిరసన. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులను గాలికొదిలేసిందని ఫైర్. కూటమి ప్రభుత్వ పాలనపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలు చురుగ్గా పనిచేస్తున్నాయని వ్యాఖ్య. భవిష్యత్ రాజకీయాలకు ప్రభుత్వ పాలనకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మహానాడు ముగింపు వేదికపై నుండి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. 2 రోజుల పాటు డిజిటల్ వేదికగా అత్యంత వైభవంగా జరిగిన ఈ మహానాడులో కార్యకర్త అధినేత అనే స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే సిద్దం కావాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లోకేష్ ప్రతిపాదనను ఆమోదిస్తూ పార్టీలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు చారిత్రాత్మక ప్రకటన చేశారు. నిన్న ఈరోజు మీరు చూస్తే ఒక చరిత్ర. 16,75,000 మంది వర్చువల్ కాన్ఫరెన్స్కి ఒక్కరోజు వచ్చారంటే ఇది వినూత్నం, ఇది కొత్త అనుభవం. వర్చువల్ మహానాడు అదరగొట్టింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నా జీవితంలో చాలా మహానాడు చూశాను, కానీ ఈ మహానాడు మాత్రం ఒక చరిత్ర సృష్టించింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే రాజకీయ పార్టీలు ఏ విధంగా వర్చువల్ కాన్ఫరెన్స్ కానీ హైబ్రిడ్ కాన్ఫరెన్స్ పెట్టే విధంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది ఒక పెద్ద ప్రయోగం. 1 కాదు, 2 కాదు, 1875 క్లస్టర్లు. టెక్నాలజీ ఉంది, కానీ ప్రయోగం ఇంతవరకు జరగలేదు. దగ్గర 18 విదేశాల నుంచి 12 కంట్రీస్ అంతా కూడా ఈరోజు ఆన్లైన్లోకి వచ్చారంటే ఇది ఒక రికార్డ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రికార్డు సృష్టించడం, రికార్డు తిరిగి రాయడం, రికార్డు బద్దలు కొట్టడం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం. అదే సమయంలో ఒక ట్రెండ్ సెట్టర్ కూడా. ఏదైనా ఎవరైనా చేయాలంటే దాన్ని ఒక ట్రెండ్ సెట్ చేసే బాధ్యత కూడా మందే. ఆ విధంగా మనం ముందుకు పోతున్నాం. ఫస్ట్ టైం నిన్న ఈరోజు నేను ఏమీ మాట్లాడలేదు మధ్యలో. నేను ప్రతి ఒక్క మహానాడులో ప్రతి ఒక్క తీర్మానం పైన నేను అప్పుడప్పుడు ఎప్పుడు ఇంటర్వ్యూ అయ్యేవాడిని. నా జీవితంలో ఫస్ట్ మహానాడు ఈరోజు ఉదయం మాత్రం ఎన్టీ రామారావు గారికి, మన నాయకుడికి భారతరత్న ఇవ్వాలని చెప్పాను తప్ప, తీర్మానం పాస్ చేశాను తప్ప, ఇక్కడవన్నీ మీరే చూశారు. ఒక్కొక్కరు అదరగొట్టారు, విరగదీశారు. మామూలుగా కాదు. ఇప్పుడే రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి పక్కన అనిత గారు లాస్ట్లో మాట్లాడే వ్యక్తుల దగ్గర నుంచి బాగా మాట్లాడడం కాదు, క్షుణ్ణంగా లోతుగా చర్చించారు. ప్రతి ఒక్క తీర్మానం పైన 23 నెలల పాలన విశ్లేషించారు. సమర్థవంతంగా ప్రజెంట్ చేశారు. అందరికీ అర్థమయ్యే విధంగా పార్టీ ఏం సాధించాం, భవిష్యత్తులో ఏం చేయాలని చెప్పారు. ఈ మహానాడు ద్వారా మనందరం ఒకే సందేశం, కార్యకర్తే అధినేత అనేది ఈ మహానాడులో అడుగడుగునా కనపడుస్తుంది. మామూలు కార్యకర్తల్ని ఈ వేదిక పైన మాట్లాడించడం కాదు, ఆ కార్యకర్త సమస్యని ఏ విధంగా పరిష్కారం చేశామో అవన్నీ ఉదాహరణతో సహా ఇక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు. సామాన్య కార్యకర్తల ప్రసంగాలు, అదే ఈ పార్టీ వాళ్ళకి ఇచ్చే గౌరవం. మొన్నటి వరకు చూశారు, రామ్మోహన్ నాయుడు గారు తండ్రి ఎంపీగా ఉంటే, ఆ రోజు పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉంటే, ఆయన అకాల మరణంతో ఆ రోజు నేను ఒక్కసారి ఆలోచిస్తే రామ్మోహన్ నాయుడు గారిని ఒకటే చెప్పాను, నువ్వేమీ అధైర్యపడద్దు, కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుంటామని చెప్తే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బాగా చదువుకున్నాడు, రాజకీయాలు కూడా
బాగా చేస్తున్నాడు. మూడోసారి ముచ్చటగా ఎంపీ అయ్యాడు. మళ్ళీ నాలుగోసారి కూడా అవుతాడు. అందుకే ఆయన చేసిన కార్యక్రమాలు చూసిన తర్వాత నేను కేంద్రంలో మంత్రులు ఇస్తామంటే మొట్టమొదటిసారిగా మళ్ళీ క్యాబినెట్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు చేశామంటే అతి చిన్న వయసులో ఈరోజు సెంట్రల్ క్యాబినెట్లో ఉన్నాడు. అది ఆయన అనుభవం. ఇప్పుడే అనిత గారు చెప్పారు, ఆ రోజు ఒక టీచరు, ఈరోజు ఒక హోమ్ మినిస్టర్. ప్రాక్టీస్ చాలా స్పష్టంగా ప్రాక్టీస్ చేసింది, కష్టపడింది, పార్టీ ఆదరించాం, అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు హోమ్ మినిస్టర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, కార్యకర్తే అధినేత. తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్ గా మారిందని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి మహానాడు నిర్వహించినప్పటికీ టీడీపీ కార్యకర్తలే ఆ స్క్రీన్ల ముందు కూర్చోవడం లేదని వెల్లడించారు. బీర్లు, బిర్యానీలు ఇచ్చినా సభలకు స్పందన లేకపోవడం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి నిదర్శనమని విమర్శించారు. మహానాడులో ప్రజలకు సమాధానాలు ఇవ్వాల్సింది పోయి జగన్పై వ్యక్తిగత విమర్శలకే టీడీపీ నేతలు పరిమితమయ్యారని మండిపడ్డారు. 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి అమలు చేయలేకపోయిన ప్రభుత్వం ఇప్పుడు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరికి నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఈ నాయకుల ప్రసంగాలు మొత్తం చూస్తుంటే ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అని అందరికీ ఒక అనుమానం కలిగింది. ఎప్పట్లాగే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోని వాళ్ళు కూడా ఏ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే జగనన్న ముందర నించోడానికి ధైర్యం లేనోళ్ళు కూడా మైకులు ముందున్నాయని ఎలా మాట్లాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. వీళ్ళ మహానాడులో ప్రసంగాలన్నీ మీరు చూస్తే పెద్ద బోగస్ మాటలే అని ఈ రాష్ట్ర ప్రజలకి మరోసారి కూడా అర్థమైంది. ఎందుకంటే ప్రజలకి ఆల్రెడీ 2 ఏళ్లలో పర్సనల్ గా వాళ్ళు కూడా దాన్ని అనుభవించారు. ఎందుకంటే వాళ్ళకి ఏం అందటం లేదు కాబట్టి. ఈరోజు ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఒక బోగస్ పార్టీ, బోగస్ మాటలు తప్ప ఏం చేయదనేది వాళ్ళకు కూడా ఈరోజు అర్థమైంది. అందుకే టీడీపీకి 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అని చెప్పి ప్రగల్భాలు పలుకుంటారే, మరి ఈరోజు మీరు చూస్తే హైబ్రిడ్ మహానాడు అని నియోజకవర్గాల వారీగా డిజిటల్ స్క్రీన్స్ పెట్టి కుర్చీలు వేసి మీ స్పీచ్లు వినిపిస్తుంటే ప్రజలు సరే వాళ్ళు ఎలాగూ రారు, మీ వల్ల ఉపయోగం లేదని తెలిసిపోయింది కాబట్టి మరి టీడీపీ కార్యకర్తలు కూడా ఎందుకు ఆ డిజిటల్ స్క్రీన్స్ ముందు కూర్చోట్లేదు, మీ స్పీచ్లు వినట్లేదు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు హైబ్రిడ్ మహానాడు ఈ రాష్ట్ర ప్రజలకంతా అర్థమైంది. ఇది మహానాడు కాదు, ఇది దగానాడు. ఇది మహానాడు కాదు, బూతునాడు. ఇది మహానాడు కాదు, మాయనాడు అని. ఈరోజు ఆ మహానాడులో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చూడండి, చంద్రబాబు నాయుడు, లోకేష్ పేరు కంటే జగన్ గారి నామస్మరణ ఎక్కువ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ తెలుగుదేశ సైకో పార్టీ వాళ్ళ వెన్నుల్లో ఎలా వణుకు పుడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మాటికి గొడ్డలి పార్టీ ఏ విషయం అడిగినా కూడా మహిళలకు మీరు హామీలు ఇచ్చారు కదయ్యా, మహిళా శక్తి అని ఒక పేరు పెట్టుకున్నారు స్టేజ్ కి. మరి ఏదయ్యా ఆడబిడ్డనిది అంటే తల్లి, చెల్లి, గొడ్డలిపాటి. ఏదయ్యా నిరుద్యోగ భృతి లేదా ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే తల్లి, చెల్లి, గొడ్డలిపాటి. ఏదయ్యా డ్వాక్రా 0 వడ్డీ రుణాలు అంటే తల్లి, చెల్లి, గొడ్డలిపాటి. అయ్యా అమరావతిలో మీరు చేసే దోపిడీని ఆపండయ్యా అంటే తల్లి, చెల్లి, గొడ్డలిపాటి. అంటే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి సమాధానం లేదు. డైవర్షన్ పాలిటిక్స్ తో ఎప్పుడు చూసినా తల్లి, చెల్లి, గొడ్డలి అంటూ మాట్లాడుతున్నారు. ఈరోజు నేను సూటిగా తెలుగుదేశం పార్టీ హోంమంత్రి అనిత గారిని, వాళ్ళ మంత్రుల్ని అడుగుతున్నాను. అమ్మా, మీ చంద్రబాబు నాయుడు తన ఆస్తుల్లో తల్లి, చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తావమ్మా? హెరిటేజ్ ఆస్తుల్లో తల్లి, చెల్లికి ఎంత ఇచ్చారో ఒకసారి చెప్తారమ్మా? ఈరోజు లెక్కలు చెప్పడానికి మీ నాయకుడి దగ్గర, ఆయన కొడుకు దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఈ రోజు వాటికి వాళ్ళ తల్లి ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియదు, వాళ్ళ చెల్లెళ్ళు, అక్కలు ఎలా ఉంటారో ప్రపంచానికి తెలియదు. వాళ్ళందరినీ ఎక్కడో అట్టడుగున పడేసి తాను మాత్రం మోసాలతో, వెన్నుపోట్లతో ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఈరోజు తాను, తన పెళ్ళాం, తన కొడుకు, తన కోడలు, మనవడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి ఏ సహాయం చేయని చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే
మీరు తానా అంటే తందానని మాట్లాడుతున్నారే. చంద్రబాబు నాయుడు వాళ్ళ తల్లి ఫోటో గాని, తల్లితో ఉన్న ఫోటో గాని, లేదా అక్క చెల్లెలతో ప్రతి సంవత్సరం ప్రేమగా ఆడబిడ్డల్ని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి చీర పెట్టి భోజనం పెట్టాలి కదా ప్రతి అన్నదమ్ముడు పెట్టేది. మరి ఎన్నిసార్లు పెట్టాడో ఆ ఫోటోలు ఒకసారి బయట పెడితే ఈయన తల్లి చెల్లికి ఎంత ప్రేమ ఇచ్చాడు, ఎంత గౌరవం ఇచ్చారు, ఎంత ఆస్తులు ఇచ్చారు, ఎంత విలువలతో ముందుకెళ్లాడో అనేది మేము కూడా చూస్తాం. ఈ రోజు మీరు చూస్తే ఈ దేశంలోనే జగనన్న ఇచ్చినంత ఆస్తి తన చెల్లికి ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవ్వరు కూడా ఇచ్చిన దాఖలా. కూటమి ప్రభుత్వ పనితీరును సీబీఐ మాజీ జోడీ లక్ష్మీనారాయణ ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలు మెరుగయ్యాయని, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు చురుగ్గా పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించిన వారు ఉన్నత విద్యావంతులుగా మారుతున్నారన్నారు. దేశంలో డ్రగ్స్ యువతను పట్టిపీడిస్తున్న సమస్యగా మారిందని, డ్రగ్స్ కు అలవాటు పడిన వారిని రిహాబిలిటేషన్ సెంటర్ కి తీసుకెళ్లాలన్నారు. సమాజాన్ని డ్రగ్స్ నుంచి బయటకు తీసుకురావాలని, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని అన్నారు. కఠినంగా ఉన్నాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ అన్నది చాలా ఎఫెక్టివ్. తర్వాత వచ్చేసి చాలా కఠినమైన శిక్షలు ఇచ్చేది. కానీ అయినా కూడా అవ్వట్లేదంటే ఏదైతే క్రైమ్లో ప్రజలు సహభాగం అవుతారో దాన్ని అమలు చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ముందు మనం చేయాల్సింది ఎక్కడెక్కడైతే ఈ మాదక ద్రవ్యాలు దేశంలోకి వస్తున్నాయో, మన బార్డర్స్ నుంచి కావచ్చు, ఎయిర్పోర్ట్స్లో కూడా చాలా పెద్ద సంఖ్యలో పట్టుకుంటున్నారు, షిప్స్లో కావచ్చు, తర్వాత కొన్ని ప్రాంతాల్లో దీన్ని పండించడం కూడా జరుగుతోంది. కాబట్టి సోర్స్ని కట్ చేయడం అన్నది నెంబర్ 1 పాయింట్. రెండవది వచ్చేసి ఎవరైతే వీటికి అలవాటు పడతారో వాళ్లలో మార్పు తీసుకురావడం చాలా అవసరం. అందుకనే రిహాబిలిటేషన్ సెంటర్స్ అని ఉంటాయి. కాబట్టి చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు దురదృష్టవశాత్తు వీటికి బానిసలవుతే దాన్ని మేము రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకువెళితే మాకు సమాజంలో మా పేరు పాడవుతుందని చెప్పేసి పోకుండా ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఆ వ్యసనం ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు చేయాల్సిన పని, పిల్లలలో ఈ విధమైన మార్పులు కనపడగానే అది గుర్తించి పిల్లల్ని రిహాబిలిటేషన్ సెంటర్, మాదక ద్రవ్యాలకు బానిసయ్యారు అన్నదానికి మీకు సంకేతాలు దొరుకుతాయి. పిల్లలు ఒంటరిగా ఉండడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎవరితోనూ కలవరు, ఇంటిలో కూడా ఒక రూమ్ లో కూర్చొని ఉంటారు, ఎవరితోనూ కలవరు, అందరితో కలిసి భోంచేయరు. తర్వాత వాళ్ళ ఫిజికల్ ఏదైతే ఫిట్నెస్ ఉంటుందో వారు చాలా సన్నగా తయారవుతారు. వాళ్ళు బట్టల మీద వీటి మీద ఏ విధమైన కంట్రోల్ ఉండదు, అంటే పిచ్చి పిచ్చిగా వేషధారణ ఉంటుంది. వాళ్ళ కళ్ళు చూసినా కూడా మీరు కళ్ళు ఎర్రగా ఉంటే అక్కడ ఒక ఇండికేషన్. తర్వాత స్కూల్కి వెళుతున్నాము, కాలేజీకి వెళుతున్నామని చెబుతారు కానీ అటెండ్ అవ్వరు. కాబట్టి పిల్లలు ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత కాలేజీకి, స్కూల్కి వెళుతున్నారా లేదా అన్నది కూడా తల్లిదండ్రులు గమనించాలి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా పిల్లలు అబ్సెంటిజం ఎందుకు ఉంటుంది, ఇంతకు వరకు బాగా చదివిన వాళ్ళు సడన్గా వాళ్ళు ఎందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్లో తగ్గిపోతుంది, ఇవన్నీ కూడా మీరు గమనించగలిగితే మనం ఇనీషియల్ స్టేజెస్లోనే పిల్లలను ఈ మాదక ద్రవ్యాల ప్రభావం మీద ఉన్నారని వాళ్ళు తెలియగలిగితే దాని నుంచి వాళ్ళను బయటికి తీసుకురావడం చాలా సులభం అవుతుంది. కాబట్టి ఇటువంటి లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ పిల్లలను రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకువెళ్ళండి, దాని నుంచి బయటపడేటట్టు చేయాలి. కాబట్టి ప్రభుత్వాలు కూడా నేను చెప్పినట్టు సోర్స్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం ఆపడం, తర్వాత ఈ విధంగా చేసేవాళ్ళు ఈ ట్రాఫికర్స్ అంటారు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా జరిగితే సమాజాన్ని మాదక ద్రవ్యాల నుంచి బయటికి తీసే ఎందుకంటే భారతదేశంలో ఉన్నంత యువతరం ఏ దేశంలోనూ లేదు. కాబట్టి ఈ యువతరం కనుక పెడదారిన పడితే ఏమవుతుందంటే సమాజం మీద దాని ప్రభావం పడుతుంది. కాబట్టి అందరం కలిసి ఈ మాదక ద్రవ్యాల మీద అందరం కలిసి ఉక్కుపాదం మోపాలి. ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి మనకు, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, ఫ్రీ ఎడ్యుకేషన్ అదంతా కూడా. ఆ తర్వాత ఎందుకంటే ఇన్ని లక్షల మందికి కేవలం ప్రభుత్వాలే చెప్పడం కూడా కష్టమవుతుంది. కాబట్టి మనకు వైద్యంలో చూసినా ప్రభుత్వ వైద్యం, ప్రైవేట్ వైద్యం, ఎడ్యుకేషన్లో చూసుకున్నా ప్రభుత్వము అండ్ ప్రైవేట్, ఈ రెండు. అల్టిమేట్లీ ఏంటంటే పిల్లలకి ఏం కావాలన్నది ఇవ్వడం చాలా అవసరం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు కూడా చురుగ్గా పనిచేస్తున్నాయి. ఈ మధ్య ప్రభుత్వ స్కూల్స్ కానీ కాలేజెస్ కూడా అక్కడ కూడా బ్రహ్మాండంగా పరీక్షల్లోకి వస్తున్నారు, వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి అందరం కలిసి పిల్లల్ని ఒక చక్కని బాటలో తీసుకువెళ్ళడం అన్నది ప్రధానమైన ఉద్దేశం. ఇది కావచ్చు. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా విద్యా వైద్యం అన్నవి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.